ఆంధ్ర అసెంబ్లీలా ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసినాడు కానొచ్చిండు అంటే మళ్ళా ఇదివారం దాకా గాన రాలే మాజీ సీఎం జగన్. బయట గాన రాకున్నా గాని సోషల్ మీడియాలో మాత్రం కొత్త లుక్ తోని మస్తుగా వైరల్ అవుతుండు. అగో అంత కొత్తగా గానొచ్చేటందుకు ఏం స్టైల్ మార్చిండు అనంటే చెప్పుడెందుకు చూసేయ్రి. 11 సీట్లతోని ఫ్యాన్ పార్టీ పరాభవం పాలే వర్కలా ఆ టీవీ ఏమైపోయిందో మరి ఆ సూపర్ లుక్స్ ఏమైపోయాయో పాపం ఇగో ఇట్లా తెల్ల కుర్తా వేసుకొని బాధున్నా గానీ బయటికి మాత్రం కిల్లకిల్ల నవ్వుకుంటా కానొస్తుండే జగన్ అన్న. వారం రోజుల సంది బెంగళూరులో ఉంటుండే కదా మాజీ సీఎం. ఆనే వచ్చిపోయే కార్యకర్తలకు ఫ్యాన్ పార్టీ ఫ్యాన్లకు ఫోటోలు ఇచ్చి నవ్వుకుంటా నెత్తిన చేతులు పెడుతున్నాడు. ఇక ఏండ్ల సంది ఎప్పుడు కానొచ్చినట్టే అంగి ప్యాంటుతో కాకుండా ఇగో ఇట్లా కుర్తాలు కానొచ్చే వరకలా సడన్ గా చూస్తే శాంతి దూత అనుకొని కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది అనుకుంటా కొందరు కామెంట్ చేయబట్టి ఇంటర్నెట్లా. పూర్తిగా పాల్లా మారిపోతున్న జగన్ ని చూడండి అనుకుంటా ఇంకొందరు కామెంట్ చేయబట్టిరు. ఇంకో దిక్కు ఆడుకోరు అభిమానులు మాత్రము మా అన్న ఎట్టున్న బంగారం సార్ అని అనుకుంటా పోస్టులు వేస్తున్నారు. అయినా నూతిల వడ్డల మీదే నూరు ముచ్చట్లు అన్నట్టు ఓడిపోయిన వాళ్ళు ఏం చేసినా చేయకున్నా ఎట్లా కానొచ్చినా గానీ ట్రోల్స్ మీమ్స్ కామెంట్లు కామనింగా. కల్కి సినిమా తోపు, సూపరు, బంపర్, బ్లాక్ బస్టర్ అని కొందరంటే ఏముందన్లా భారతాన్ని బర్బాద్ చేసి కథ పేరు మీద కల్తీ చేసి అంత ఆగం చేసిరని ఇంకొందరు అనబట్టిర్రు. మొత్తానికి ఇగో ఇట్లా ఏదో ఓ తీర్లా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంటే కొత్తగా కొన్ని ఫోటోలు కూడా కల్కి పేరు మీద వైరల్ కాబట్టినాయి. అచ్చం ఇగో గిట్లా. కల్కి సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్లు ఏం చేస్తలేరు, ఏడ ఇంటర్వ్యూలు కూడా ఎక్కువ ఇస్తలేరు, అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టలేరు. ఆయనతేమన్నా తేడా కొడుతుందా ఏంది అని ఎటమటమయ్యారు కొందరు. కానీ సినిమా రిలీజ్ అయినాక ఫస్ట్ డే ఫస్ట్ షో పడ్డ కాంచి టాకు జోరు అందుకుంది. ఇప్పటి కూడా హౌస్ఫుల్ కలెక్షన్లతో ఆడుతుంది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే సినిమాలో అర్జునుడిగా చేసిన విజయ్ దేవరకొండ మీద మస్తుగా ట్రోల్స్ మీమ్స్ కూడా వస్తున్నాయి. అసలు ఆ క్యారెక్టర్ ఆయనకు సూట్ కాలేదని, డైలాగ్ డెలివరీ మంచిగా లేదని ఓ ఇట్లా మస్తు కామెంట్లు చేస్తున్నారు. దాంతో విజయ్ దేవరకొండ హార్డ్ కోర్ అభిమాన్ నుండి ఎందుకు కావాలని నెగిటివిటీ చేస్తున్నారు. సొంతంగా ఓ హీరో పైకి వస్తుంటే ఓర్చుకోలేకనా ఈ పోస్టులు అని అనుకుంటా అరుచుకుంటున్నారు. ఇక ఇది ఇట్టుంటే ఇంకొందరుండి విజయ్ని మీరు ఎంత ట్రోల్ చేస్తే మేము అంత లేపుతాము, మా అభిమానం ఏందో చూపిస్తాం అనుకుంటా ఏ క్యారెక్టర్ మీద అయితే మీరు కామెంట్లు చేస్తుర్రో ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తాం బరాబర్ అనుకుంటా ఇగో ఇట్లా బండ్ల నెంబర్ ప్లేట్లకు కల్కిలో అర్జునుడి తాలూకా అని రాపిస్తున్నారు. మరి రాపించిన బండ్లు రోడ్ల మీద ఎంతగానో తిరుగుతున్నాయి ఏమో కానీ ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో మస్తు తిరుగుతున్నాయి. దాంతో మీమ్స్ కూడా వస్తున్నాయి. మీరు అర్జునుడికి చుట్టాలా అని కొందరంటే కురుక్షేత్రం మీ మండలం సైడ్కి ఇట్లా అయిందా అనుకుంటా ఇంకొందరు కామెంట్లు వేస్తున్నారు. మొత్తానికి ఏదో ఓ తీరైతే కల్కి సినిమా పేరు మీద సోషల్ మీడియాలో సందడి ఉన్నది పోరి. కానీ మొన్న దాకా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జయంగా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని మాత్రమే మస్తుగా వైరల్ అయినాయి. ఇగో ఇట్లా ట్రెండ్ను ఫాలో అవుతుంటా ఏ టాపిక్ హాట్ టాపిక్ అయి కూర్చుంటే దాని మీద ఇట్లా నెంబర్ ప్లేట్లు తీస్తున్నారు. ఇక